హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో నేను చేసే హడావిడి మొత్తం మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. మార్నింగ్ లేవగానే టైం వచ్చేసి ఆల్రెడీ 5 అయిపోతుంది. నేను 4:30కే లేసేసాను. 4:30కి లేసి ఏం చేశాను అని ఆలోచిస్తున్నారా? లేవగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న రీల్స్ మొత్తం చూసేసాను. టైం అయితే 5 అవుతుంది. 5కి ఇంకా నేను టిఫిన్ చేయాలని కిచెన్లోకి వచ్చేసానండి. కిచెన్లోకి రాగానే నేను గిన్నెలు తోమిపెట్టాను కదా, అవి సదురుకోవాలి. మీకు అందరికీ ఒక్కసారి కిచెన్ చూపిద్దాం అన్నట్టుగా అయితే చిన్నగా ఒక క్లిప్ తీసాను అనమాట. మా కిచెన్లో 2 ట్యూబ్ లైట్లు ఉంటాయి, అందుకే అంత వెలుతురుగా ఉంటుంది. మీకు ఒక్కసారి ట్యూబ్ లైట్లను కూడా చూపించేశాను కదా. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది అయితే మా ఇంటి పక్కన వాళ్ళు ఖాళీ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఇలా కిచెన్లో సెట్ చేసుకున్నారని నాకు ఇచ్చి వెళ్ళింది అక్క. మా ఇంట్లో ఎక్కువ హనీ సీసాలే ఉంటాయి. మా పిల్లలకి ఇద్దరికి పాలల్లో హనీ వేసిస్తాను. ఇంకా నైట్ తోమిన గిన్నెలు. ఈరోజు టిఫిన్ చేయడానికి అయితే నైట్ పెసర్లు, కొన్ని బియ్యం అయితే నానబెట్టాను పెసరట్టు చేద్దామని చెప్పి. ఆ తర్వాత పాలు వేడి చేసి పక్కకు పెట్టానండి. నైటు పెరుగు తోడేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వెయిట్ చేశాను. తర్వాత స్టాండ్, ఇక్కడ బ్లూ కలర్ ఉన్నాయి కదా బాక్సులు, అవి నేను మీషో నుంచి, ఆ స్టాండ్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా నేను లేవగానే గిన్నెలు సర్దేస్తాను కదా, కిచెన్లోకి రాగానే గిన్నెలన్నిటిని చేతిలోకి తీసుకుంటున్నాను. ఎందుకు తెలుసా? నేను కిచెన్లోకి రాగానే ఫస్ట్ వామ్ వాటర్ వేడి చేసుకొని నేను ఒక గ్లాస్ వాటర్ తాగి మా సార్కి కొన్ని వాటర్ ఇస్తాను. ఆ తర్వాత ఇంకా పని చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి, జుట్టు అంతా వెనక్కి లాగేసుకొని ఇలా కొప్పు పెట్టుకున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాను. నాకు ఈ కొప్పు సరిగ్గా పెట్టుకోవడం రాదు. మొత్తం జుట్టునంతా ఇలా బాడీ తిప్పినట్టుగా తిప్పేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని అయితే క్లిప్ పెట్టేసుకుంటాను. అందుకే మీకు అంత హైట్గా కనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు మొత్తం హడావిడిగా ఉంటుంది. టిఫిన్ చేయడానికైతే ఫస్ట్గా పెసర్లని మిక్సీ పట్టుకోవాలి కదా, మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని నానబెట్టిన పెసర్లన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నానండి. ఇది కావాలంటే మనం నైట్ టైం కూడా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనేంటంటే టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండడానికి మార్నింగ్ ఇలా రుబ్బేస్తూ ఉంటాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఒక అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకొని ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిందే. బీహార్ స్కూల్ టైమింగ్స్ వచ్చి 7:20 నుంచి 2:15 వరకు అనమాట. అంటే పిల్లలకి 1:30కే అయిపోతుందండి. పిల్లలందరూ పోయినాక టీచర్స్ని వదిలేస్తారు. మా సారు మా ఇద్దరు పిల్లలకి నేను ఎప్పుడు టిఫిన్ పంపిస్తూ ఉంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇంట్లో చేస్తారు. మార్నింగ్ తొందరగా వెళ్ళడం వల్ల పిల్లలు కానీ సార్ కానీ టిఫిన్ సరిగ్గా తినరు. మా సార్ అయితే టిఫిన్ మొత్తమే తినరు. పిల్లలు కొంచెం తింటారు, కొంచెం వదిలేస్తూ ఉంటారు. మార్నింగ్ టైంలో నేను గట్టిగా చెప్పను తినమని. ఎందుకు అంటే ఆల్రెడీ నేను బాక్స్ పంపిస్తాను కదా. ఇక్కడ ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. మళ్ళీ ఇంకొన్ని పెసర్లు ఉన్నాయి కదా, వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఈ పెసర్లతోని చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు పెసర్లను నానబెట్టి గుంట పొంగనాలు చేస్తాను. పెసర్లని నానబెట్టి మొలకలు వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత ఒక చిన్న ఆనియన్ వేసి మా పిల్లలకు ఫ్రై చేసి పెడతానండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పెసర్లని. అప్పుడప్పుడు స్ప్రౌట్స్ ఎక్కువగా ఉంటే వాటిని నానబెట్టి కొంచెం పప్పులా కూడా నేను వండేస్తాను. ఇంకా పెసరపిండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. స్విచ్ ఆఫ్ చేసేసి మిక్సీని కూడా పక్కకు తీసుకుంటున్నాను. మాకు కిచెన్లో స్పేస్ తక్కువగా ఉంటుందండి, అందుకే అన్నీ వెంటనే సర్దేస్తూ ఉంటాను. ఇంకా మిక్సీ పట్టడం అయిపోయాక ఈ బౌల్లో మొత్తం పిండిని అంతా వేసేసుకుంటున్నానండి. నాకు అనిపించింది కదా పిండి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి, అంత తినలేరు అని చెప్పి నైట్కి మళ్ళీ దోశ వేయడానికి అని కొంచెం ఒక బాక్స్లో అయితే నేను పిండి తీసుకున్నానండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది వెంటనే. ఆ తర్వాత మిక్సీ గిన్నెకి కొంచెం పిండి అంటుకుంటుంది కదా, అందుకని దాంట్లో కొన్ని వాటర్ పోసి గిన్నెను మొత్తం క్లీన్ చేసుకున్నాను. మనం అంతే కదా, కొంచెం కూడా పోనీయొద్దు. ఆ వాటర్ కూడా దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి అయితే పెనం పెట్టుకుంటున్నానండి. నాకు ఇక్కడ బీహార్లో ఒక గ్యాస్ ఉంది, 2 ఎలక్ట్రిక్ హీటర్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ వంట హీటర్స్ మీదనే చేస్తాను. కాకపోతే దోశలు అనేవి ఆ ఎలక్ట్రిక్ హీటర్ మీద వెళ్ళవు అనమాట, మొత్తం అతుక్కపోతూ ఉంటాయి. దోశ, బోండా, పూరి మాత్రం నేను గ్యాస్ పైనే చేస్తాను. పూరి కూడా అస్సలు సరిగ్గా పొంగదు హీటర్ పైన. ఇంకా నేను గ్యాస్ యూస్ చేస్తానండి. నేను గ్యాస్ తీసుకొని కూడా 1.5 year అయింది. ఒకసారి మా అమ్మ వాళ్ళు బీహార్కి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు
వంట చేసుకోవడానికి కష్టం అవుతుంది అని చెప్పి మా సారు అమ్మ వాళ్ళు రాకముందుకే గ్యాస్ తీసుకొచ్చారండి. అమ్మ వాళ్ళు ఇక్కడ నుంచి పోయి 2 ఇయర్స్ అవుతుంది. నాకు మొన్ననే ఒక నెల కింద గ్యాస్ అయిపోయింది. దాదాపుగా 2 ఇయర్స్ వరకు సిలిండర్ వచ్చింది. మరి నేను ఏం చేస్తాను చెప్పండి? ఒకటి దోశ, పూరి, బోండా. పూరి, బోండా అయితే ఆయిల్ ఫుడ్ అని చెప్పి అప్పుడప్పుడే చేస్తూ ఉంటాను. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అన్నం మాత్రమే మేము గ్యాస్ మీద వండేదండి. ఎందుకు అంటే చాలామంది ఉన్నాం కాబట్టి పెద్ద గిన్నెలో అన్నం వండితే హీటర్ మీద ఒక 2-3 అవర్స్ అట్లా టైం పట్టేది, స్లోగా అవుతుంది వంట. అందుకని అన్నం ఒక్కటి మాత్రమే గ్యాస్ మీద వండి కూరలన్నీ హీటర్స్ పైనే వండేవాళ్ళము. మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ రోజు హీటర్ యూజ్ చేస్తుంటే భయపడ్డారు. సెకండ్ రోజు నుంచి మా అమ్మ, మా అత్తమ్మ ఇద్దరు హీటర్ మీదనే వంట చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ళకి కరెంట్ హీటర్స్ చాలా నచ్చాయి. ఎందుకు అంటే మన హీటర్స్ మీద చారు పెట్టినా, పాలు పెట్టినా ఎక్కువగా పొంగదనమాట. పాలు పెట్టి కూడా మనం పక్కన పని చేసుకోవచ్చు. కాకపోతే స్ప్రింగ్ మీద పొంగనియొద్దు, మధ్యలో మధ్యలో చెక్ చేసుకోవాలి. నేను పెనం పెట్టుకున్న తర్వాత కొంచెం ఆనియన్కి ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసేసుకున్నానండి. దోశ కూడా కాలిపోయింది. నేను పక్కకు తీసేస్తున్నాను. ఒకవైపు హీటర్ మీద కడాయి పెట్టి దాంట్లో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందాక పల్లీలు వేసాను కదా, ఆ తర్వాత కూడా ఇంకో దోశ వేసుకుంటున్నానండి. చాలా ఫాస్ట్గా వేసేస్తాను దోశ. నాకు దోశలు వేయడం అయితే చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నాకు కూడా చాలా ఇష్టము. చూడండి ఎంత మంచిగా స్ప్రెడ్ చేశారో. ఉదయం లేవగానే స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మార్నింగ్ 2 చేతులతో కాదు 10 చేతులతో పనిచేస్తాం కదా. నేను కూడా చూడండి ఒకవైపు దోశ వేస్తున్నాను, అది దాన్ని చక్కగా కాల్చుకుంటున్నాను. ఇంకోవైపు పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అందరూ అంటారు కదా పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుందని, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి ఒక్కసారి ఖచ్చితంగా పెసరట్టు ఉప్మా ట్రై చేస్తాను. ఇక్కడ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసి కొంచెం కలపగానే మళ్ళీ ఇక్కడ దోశ అయితే కాలిపోయి దాన్ని తీసేసుకుంటున్నాను. చాలామంది దోశలు వేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అసలు నాకు ఎప్పుడూ అట్లా ఇబ్బంది అవ్వలేదండి. దోశ అతుక్కపోవడం కానీ, మాడిపోవడం, లేకపోతే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వకపోవడం ఇలా అయితే నాకు ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ నేను ప్యాన్ని బాగా వేడి చేసి కొంచెం ఆనియన్కి ఆయిల్ అప్లై చేసి ఒక్కసారి స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత దోశలు వేస్తూ ఉంటాను. ఇక్కడ పల్లీలు ఫ్రై అయిపోయినాయండి. వేడిగా ఉన్నప్పుడే నేను మిక్సీలోకి తీసేసుకున్నాను. ఎందుకు అంటే పిల్లలకి టైం అవుతుంది కదా, వాళ్ళ ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళని లేచి వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేయాలి. మళ్ళీ మా సార్కి కూడా 7కే పోతాడు. 7:20కి స్కూల్ టైము, కానీ తను 6:50కే వెళ్ళిపోతాడండి. అప్పటిలోపు నేను టిఫిన్ చేసేయాలి కదా. పల్లీలు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి నేను మిక్సీని తీసేస్తానమాట. అక్కడ నాకు స్పేస్ ఉండదు ఎక్కువగా పెట్టడానికి. అందుకే మిక్సీని ఒక చిన్న కబోర్డ్ లాగా చేసుకున్నాను కిచెన్లో, అక్కడ పెట్టేస్తానండి. తర్వాత మళ్ళీ హీటర్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు. పోపు అవ్వడానికి 1 నిమిషం టైం కూడా పట్టదు. ఈలోపే మళ్ళీ నేను పాల గిన్నె తీసుకొచ్చి మీగడనైతే తీసుకొని ఆ బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఆ బాక్స్ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తానండి. 15 డేస్కి ఒకసారి ఇంట్లో మీగడ చేస్తాను. పోపు కూడా రెడీ అయిపోయింది. చట్నీలో పోపు వేసుకుంటున్నాను. చూడండి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఒక గిన్నె ఎక్కువ అవుతుంది, ఎవరు తోముతారని చెప్పేసి నేను ఇదే మిక్సీ గిన్నెలో పోపు పెట్టేసుకున్నాను. పోపు పెట్టేసుకున్నాక సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో అని కొంచెం చెక్ చేసుకున్నానండి. ఎందుకు అంటే కొన్నిసార్లు కారం ఎక్కువ అయితే పిల్లలు తినరు కదా. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది. దోశలు కూడా అన్నీ వేసేసుకున్నానండి. ఎక్కువ దోశలు వేసాను. నేను చెప్తాను ఎవరికి ఎన్ని పెడతానో. మా సార్కి అయితే ఒక 5 దోశల దాకా పెడతారండి. మా కన్నయ్యకేమో ఒకటే దోశ పెడతాను. విష్ణుకేమో 1.5 దోశ పెడతాను. ఈ 3 దోశలు మిగిలాయి కదా, వెళ్ళేటప్పుడు పిల్లలు తింటారు, లేకపోతే అలాగే ఉంటే నేనే తినేస్తానండి. కన్నయ్యకు స్కూల్లో టిఫిన్ తినరాదు కదా, దోశ చట్నీ పెడుతున్నాను. అందుకే దోశను చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాను. మా సార్కి అయితే ఈరోజు 6 దోశలు పెట్టాను. తను తినడంతో పాటుగా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, టిఫిన్ షేర్ చేసుకుంటారంట. అందుకే కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ పెడతాను. విషుకు కూడా ఒక బౌల్లో చట్నీ వేసాను అనమాట. అది టిఫిన్తో పాటే వచ్చింది, ప్లాస్టిక్దే, బౌల్ ఏం కాదు. పెట్టేసి విషు బాక్స్ అయితే క్లోజ్ చేసేసానండి. ఆ తర్వాత కన్నయ్య కూడా అదే చిన్న బాక్స్లో నేను చట్నీ వేస్తున్నాను.
మా పిల్లలకు రోజు ఒకే రకమైన టిఫిన్ అయితే అస్సలు పెట్టను. ఖచ్చితంగా మార్చేస్తూ ఉంటాననమాట. రోజు ఒక రకం టిఫిన్ చేసి పెడతాను. మనం 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ ఒకే రకం టిఫిన్ చేసామనుకో తినడానికి వాళ్ళకి చిరాకొస్తుంది. వాళ్ళు నాకు నచ్చలేదు అని చెప్పి ఆ టిఫిన్‌ని మొత్తం తినడమే మానేస్తారు. నేను వాళ్ళకి వాటర్ బాటిల్స్ కూడా నేను నింపేశానండి. మా సార్ టిఫిన్ బాక్సు పిల్లలే అక్కడ పెట్టారు. టైం ఏమో 6:14 అవుతుంది కదా! బయట చూడండి ఎంత వెలుతురు వచ్చేసిందో. పిల్లలిద్దరూ పడుకున్నారు. వాళ్ళు లేసేదానికన్నా ముందే నేను వాటర్ అయితే వేడి చేసి పెడతాను. ఈలోపు పిల్లలిద్దరు లేసేసారండి. కిచెన్‌లోకి వచ్చి వాళ్ళ కోసం నేను వామ్ వాటర్ గ్లాసులలో పోస్తున్నాను. వామ్ వాటర్ తాగడం వల్ల బాడీ కూడా మనకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకోటి పిల్లలకి ఎంప్టీ స్టమక్‌లో వామ్ వాటర్ ఇస్తే వాళ్ళు మోషన్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతారు. అందుకని నేను మార్నింగ్ లేవగానే మా పిల్లలిద్దరికీ గ్లాస్ వాటర్ కంపల్సరీ తాగిస్తాను. చూడండి మా కన్నయ్యకేమో కొంచెం చిన్న గ్లాసు, మా విషుకేమో కొంచెం పెద్ద గ్లాసు. ఎందుకు అంటే ఎవరి బాడీ తగ్గట్టు వాళ్ళు వాటర్ తీసుకోవాలిగా. అందుకే విషుకేమో పెద్ద గ్లాసు, కన్నయ్యకేమో చిన్న గ్లాసు. ఈలోపే మా సార్‌కి స్కూల్ టైం అవుతుందనమాట. తనని నేను తొందరగా ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్తారు. ఎందుకు అంటే తను ఉంటే పిల్లలిద్దరూ రెడీ అవ్వరు. తనతోనే టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటారు. తనకి కరెక్ట్ టైము 7:15కి అయితే నేను 6:40కే మా సార్‌ని స్కూలుకి పొమ్మని చెప్తాను. ఎందుకు అంటే విషుకేమో 7:40కి స్కూలు. విషుకు కన్నయ్యకి ఇద్దరికి సేమ్ టైమింగ్సే. తను ఉంటే వాళ్ళు రెడీ అవ్వరనమాట. ఇంకా మా సార్ వెళ్ళగానే పిల్లలిద్దరికీ బ్రష్ చేయించి వాళ్ళిద్దరికి స్నానం చేయించి రెడీ చేశాను. వాళ్ళే షూ వేసుకుంటారు వెళ్ళేటప్పుడైతే. విషుది కన్నయ్యది ఇద్దరిది యూనిఫాము డిఫరెంట్‌గా ఉంది కదా! కలర్ వేరే ఉంది. విషు ఏమో యూకేజీ చదువుతుంది కాబట్టి తనకి అది యూనిఫాము. నర్సరీ వాళ్ళకేమో కన్నయ్య వేసుకున్నాడు కదా! ఈ యూనిఫామ్ అనమాట. పిల్లలిద్దరిని రెడీ చేశాను. వాళ్ళని తినమని అయితే టిఫిన్ పెట్టాను. విషు ఏం చేసిందంటే దోస తీసుకొని పల్లి చట్నీ వేసుకొని కన్నయ్య అన్నారు కదా! ఫస్ట్ కొంచెం తిని కారం ఉందని చెప్పి సాస్ వేసుకొని మళ్ళీ దోస తింటున్నాడు. మా పిల్లలు తినేలోపు అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తానండి. ఇద్దరు చక్కగా టిఫిన్ తింటున్నారు. వాళ్ళు టిఫిన్ తిన్నాక స్కూల్‌కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ చెప్పులు వేసుకున్నానుగా, ఈ చెప్పులు నిన్న మా సార్ తీసుకొచ్చారు. అందుకే నేను చూపిస్తున్నానండి. ఇలాంటి చెప్పులు వేసుకోక చాలా రోజులు అయిపోయింది. సడన్‌గా ఈ చెప్పులు ఎందుకు తెచ్చారో కూడా నాకేం అర్థం కాలేదు. నేను రెడీ అయిపోయాను. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. స్కూల్ టైం అవుతుంది కదా! పోదాం నాన్న అని చెప్పి. అంటే మా విషుది బ్యాగు చాలా బరువుంటది. కన్నయ్య బ్యాగ్ ఏమో విష్ చేసుకుంటుంది. విషు బ్యాగ్ ఏమో నేను వేసుకుంటా. కానీ మా కన్నయ్యకు బ్యాగ్ వేసుకొని నడవడం రాదు. నేను విషు లేనప్పుడైతే నేను ఒక్కదాన్నే బ్యాగ్ వేసుకొని స్కూల్ దగ్గరికి తీసుకెళ్తాను. కొన్నిసార్లు ఇద్దరికి వేరు వేరే టైమింగ్స్ ఉంటాయి. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి విషు ఎంత ఫాస్ట్‌గా నడుస్తుందో వీడియోలో కనపడడానికేమో. ఇక్కడనేమో కన్నయ్య క్లాసు, ఇక్కడ ఇంకొకటి సిల్వర్ డోర్ కనిపిస్తుంది కదా! అదొచ్చేసి విషు క్లాస్ రూమ్ అండి. నేను క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చేసాను. విషుది బ్యాగ్ ఎక్కువ బరువు ఉండే. ఇంకా విషుకి అయితే బ్యాగ్ ఇచ్చేసాను. నేను వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చాను. ఇక్కడ స్కూల్లో బాదం చెట్టు ఉంటుంది. మన దగ్గర ఈ బాదం కాయలని కొట్టుకొని తింటాం కదా! అదే అలవాటుకు నేను ఇక్కడ కూడా 3-4 సార్లు ఈ బాదం కాయలు ఇంటికి తీసుకెళ్ళానండి. చాలామంది చాలా డిఫరెంట్‌గా ఈమె ఈ చెట్టు కాడ ఈ కాయలు ఎందుకు తీసుకుంటుంది అన్నట్టుగా చూశారు నన్ను. ఇక మా కన్నయ్య క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చి కన్నయ్యని కూడా క్లాస్లో కూర్చోబెట్టి నేను ఇంటికి వెళ్తున్నానండి. ఇంటికి రాగానే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. నేను పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించే హడావిడిలో వాషింగ్ మిషన్లో ట్యాప్ ఆన్ చేశాను. నేను దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోయాను. వచ్చే వరకు ఇంట్లో మొత్తం ఇలా నీళ్లు నిండిపోయాయి. చాలా నీళ్ళు అంటే చాలా నీళ్ళు ఇల్లు మొత్తం నిండిపోయాయండి. ఇవి బయటికి వెళ్ళడానికి కూడా దారే ఉండదు. అంటే మన దగ్గర మనం బండలు కడిగేటప్పుడు ఫోన్స్ ఎలా పెట్టుకుంటాం కదా! ఈ క్వార్టర్స్‌కి అలా హోల్స్ ఏం పెట్టరు. ఇప్పుడు ఈ వాటర్ అన్నిటిని నేను పొరకతోని బయటికి నెట్టాలి. బయటికి వాటర్‌ని ఊకేటప్పుడు కూడా వాటర్ అంత ఈజీగా ఏం పోదు. ఒక దగ్గర ఫ్లాట్‌గా, ఒక దగ్గర కొంచెం హైట్‌గా ఉంటాయి. పొరకతోని కూడా ఊగడానికి చాలా ఇబ్బంది పడాలి. చూడండి బెడ్రూమ్ వరకు నీళ్ళు వచ్చేసాయి. ఇంకా పిల్లలవి ఆడుకునే బ్యాగులో ఉండే వస్తువులన్నీ తడిచిపోయాయి. కొన్ని బుక్స్ కూడా తడిచిపోతే అవి నేను బ్యాక్ సైడ్ ఎండకు పెట్టేశానండి. మరి ఇంకెందుకు లేటు, నేను మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా! వాటర్ అన్నీ బయటికి నెట్టేసుకోవాలి. ఓకే అండి. ఈ వీడియో అయితే ఇక్కడి వరకు నేను క్లోజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.